కరీంనగర్ జిల్లా జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో అమ్మవారిని ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు కాలనీలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహించి సమాజమంతా చల్లగా ఉండాలన్న మీ స్ఫూర్తి తప్పకుండా నెరవేరాలని అన్నారు. మన దేశం స్త్రీలను పూజించే, గౌరవించే దేశం అని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, ఆలయాలు అన్నిటినీ గొప్పగా కాపాడుతున్నారని వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో ప్రశాంతమైన దేశంగా, గొప్పగా ఎదిగే దేశంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి, సంపత్ రావు, శ్రీరామ్ శ్యామ్, సురేందర్ రాజు, విక్రమ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సారు మినహా మిగతా వాళ్ళు కింద ఉండి సహకరించాల్సింది. పూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాహన పూర్వక నమస్కారం సమర్పయామి. నిన్న ఫస్ట్ పూజ సార్ విజేందర్ సార్ బాగుంది. అన్ని పండుగలు అమ్మవారిని పూజించే పండుగలు, బోనాల పండుగ గ్రామంలో అయినా పట్టణంలో అయినా పేర్లు ఏవైనా బోనాల పండుగ సందర్భంగా మనం కొలుచుకునేది, మొక్కులు చెల్లించుకునేది మనం అమ్మవార్లకు. ఇప్పుడు మళ్ళీ దుర్గామాత పూజ కూడా అయ్యగారు చెప్తుంది. ఈసారి 11 రోజుల పాటు పూజలు చేసే భాగ్యం దక్కింది సార్ అని చెప్పింది. ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రతి సంవత్సరం, అది 9వ సంవత్సరం అనుకుంటా, 9 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించి సమాజమంతా చల్లగా ఉండాలి, పిల్లా జిల్లా గొప్పగా బతకాలంటుంటే మీ స్ఫూర్తి తప్పకుండా అది నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. బతుకమ్మ పండుగ మీకు తెలుసు, ప్రకృతిని పూజించే పండుగ అది. అంటే మొత్తం ప్రపంచంలో ప్రకృతిని పూజించేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. చిన్న బతుకమ్మ నుంచి మొదలు పెడితే పెద్ద బతుకమ్మ వరకు మనం 101 పూలు అని చెప్పి ఏదో పాడుకుంటాం. ఈసారి అయితే మంచి వర్షాలు పడ్డాయి, అన్ని రకాల మొక్కలు జీవించినాయి, అన్ని రకాల పూలు దొరికే ఆస్కారం ఉంది. అన్ని రకాల ప్రకృతి పూలతో పూజించుకునేటువంటి పండుగ కూడా జరుపుకుంటాం. అది కూడా బతుకమ్మ పేరిట అమ్మ పేరిట జరుపుకుంటాం. కాబట్టి మన దేశం అనాదిగా స్త్రీలను పూజించే దేశం, ఇది స్త్రీలను గౌరవించుకునే దేశం. ఈ సాంప్రదాయాలు ఇట్లా గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తంలో చల్లగా జీవించే దేశం భారతదేశంగా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన పండుగలు, మన ఆలయాలు అన్నిటి కూడా గొప్పగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, మనకు సంస్కృతిని కాపాడే పండుగలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో గొప్ప ప్రశాంతమైన దేశంగా, గొప్పగా ఎదిగే దేశంగా, అసమానతలు తగ్గే దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి అందరం నాతో సహా అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి